అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణత్య నాలెడ్జ్ ఆఫ్ ఎకనామిక్స్. మై సెల్ఫ్ డాక్టర్ జీవి విజయశ్రీ. మనం రీజన్ క్లాసెస్ డిస్కస్ చేసుకుంటున్నాము. అందులో నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్ కంప్లీట్ చేసుకున్నాము. అలాగే కోడింగ్ వచ్చేసరికి డైరెక్ట్ లెటర్ కోడింగ్ చేసాము. అలాగే నెంబర్ కోడింగ్ కూడా మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటున్నాము. ఇందులో భాగంగా ఈ రోజు చెప్పబోయేది ఏంటంటే నెంబర్ కోడింగ్. అంటే కోడింగ్ వాళ్ళు ఇస్తారు, దాన్ని మనం డీకోడ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు లెటర్స్ ఇస్తారు, లేకపోతే మనకి నెంబర్స్ ఇస్తారు. నెంబర్స్ ఇచ్చి ఆ లెటర్ మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అది ఎలా చేయాలి ఏంటి అనేది మనం ఈరోజు క్లాస్ డిస్కస్ చేద్దాం. దీనికి కూడా మనకి మార్క్స్ అనేవి ఉంటాయి. ఎగ్జామ్ లో మీరు రాసేటప్పుడు యూజీసీ నెట్ ఎగ్జామ్ రాసుకున్నా, సెట్ తీసుకున్నా, బ్యాంక్ కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏది తీసుకున్నా కంపల్సరీ కోడింగ్ లో మనకి క్వశ్చన్స్ వస్తాయి. సో మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళందరికీ మీకు ఎంతగానో ఈ వీడియోస్ కావచ్చు, స్టాటిస్టిక్స్ క్లాసెస్ ఎంతగానో యూజ్ అవుతాయి. మీరు అవి చూస్తూ నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈరోజు క్లాస్ లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు క్లాస్ ఏంటంటే నెంబర్ కోడింగ్. సో నెంబర్స్ ఇస్తారు, ఆ నెంబర్స్ బట్టి ఏం చేయాలి, నెక్స్ట్ మనం కోడింగ్ చేయాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. మెషిన్ కి ఎలా కోడ్ చేశారు? 9, 7, 19, 7, 9, 14, 15, 20, 11. మనకి ఇవి చేసేటప్పుడు కంపల్సరీ ఏ టు జెడ్ వరకు మనకి నంబర్స్ తెలియాలి. ఏ అంటే 1 అని, బి అంటే 2, సి 3, టి అంటే 20 అని, జెడ్ అంటే 26. ఇలా మనకి నోటికి వచ్చేస్తే మనం ఈజీగా చేయగలం. రాకపోయినా ఏం పర్వాలేదు, మనకి రఫ్ ఇస్తారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఏ టు జెడ్ లెటర్స్ వేసుకుని వాటి పైన నంబర్స్ వేసుకుని వెళ్ళండి. అప్పుడు ఆ లెటర్ పైన ఉన్న నెంబర్ బట్టి మనం ఇక్కడ డీకోడ్ చేయడం ఈజీగా ఉంటుంది. మనకి ఇక్కడ మెషిన్ 19, 7, 9, 14, 15, 20, 11 ఇచ్చారు. ఎం మనకి అలా లెటర్స్ చూసుకుంటే ఎం వాల్యూ ఏంటంటే 13. మనకి 13 ఆల్ఫాబెటికల్ సిరీస్ 13th నెంబర్ ఏంటంటే ఎం మనకి. కానీ ఇక్కడ మనకి 19 ఇచ్చారు. అలాగే ఏ ఏమో 1 కానీ 7 ఇచ్చారు. సి 3, 9 ఇచ్చారు. దానికి సికి 9th నెంబర్ ఇచ్చారు. హెచ్ మనకి 8 కి 16, 14 ఇచ్చారు. ఐ అంటే 9, 9th లెటర్ కాబట్టి 15 వచ్చింది. ఎన్ ఎంత 15, 60, ఎం 13, ఎన్ 14 కి ఇక్కడ 20 ఇచ్చారు. మరి ఈకి 5 కి 11 ఇచ్చారు. అంటే ఏదో సిరీస్ అయితే ఫాలో అయ్యారు. ఇక్కడ డైరెక్ట్ గా ఇవ్వకుండా వీళ్ళు ఏం చేశారంటే సిరీస్ ఇచ్చారు. ఇప్పుడు ఏకి 13, ఎం 13 కాబట్టి 19 ఇచ్చారంటే 6 యాడ్ చేశారు, అంతే కదా. సో ఎం కి 13, ఏ 1, సి 3, హెచ్ 8, ఐ 9, ఎన్ 14, ఈ 5. వీటికి ఏం చేశారంటే +6 అనేది యాడ్ చేశారు. +6 యాడ్ చేసి వీళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. చూడండి, 13 6 కలిపితే 19, 1 6 కలిపితే 7, 3 6 కలిపితే 9, 8 6 కలిపితే 14, 9 6 కలిపితే 15, 14 6 కలిపితే 20, 5 6 కలిపితే 11. అర్థమైంది కదా. ఇచ్చిన లెటర్స్ కి 6 కలిపి మనకి ఇచ్చారు. అప్పుడు మనకి డేంజర్ కి ఏమవుతుందని అడుగుతున్నారు. డేంజర్ డి అంటే ఎంత 4, ఏ అంటే 1, ఎన్ అంటే 14, నెక్స్ట్ జి అంటే ఎంత 7, జిహెచ్ అంటే 7, ఈ అంటే 5, ఆర్ అంటే ఎంత 18, ఎం ఎన్ 14 అయితే ఓ 15, పి 16, క్యూ 17, ఆర్ 18. సరిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? సిరీస్ ఇచ్చారు, డైరెక్ట్ గా ఇవ్వలేదు కాబట్టి సిరీస్ ఇచ్చారు కాబట్టి దీనికి +6 యాడ్ చేయండి. +6 యాడ్ చేస్తే మనకి 4 6 ఎంత 10, 1 కి 6 కలిపితే 7, n కి 14 కలిపితే అంటే 14 6 కలిపితే 20, నెక్స్ట్ 7 6 కలిపితే 13, 5 6 కలిపితే 11, 8 6 కలిపితే 24. మనకి దాన్ని డీకోడ్ చేస్తే వచ్చేదంతా 10, 7, 20, 13, 11, 24. మనకి ఇది రైట్ ఆన్సర్. మనకి ఇచ్చిన లెటర్స్ ఏం చేశారంటే ఆ సిరీస్ కున్న లెటర్ ని వాళ్ళు ఏం చేశారు 6 యాడ్ చేశారు. మనం డి కలిగే 4, ఏ 1, ఎన్ 14 ఎన్నిటికి వాళ్ళు 6 యాడ్ చేసి మనకు వచ్చిన వాల్యూ 10, 7, 20, 13, 11, 24. మీకు ఇచ్చిన 4 ఆన్సర్స్ లో మీరు ఇది
చూసుకోండి. నెక్స్ట్ E = 5, 10 = 35 అయితే పేజ్ ఎంత అవుతుందని వాళ్ళు అడుగుతున్నారు. E = 5 అంటే మనకు తెలిసింది ABCDE అంటే ఆల్ఫాబెటికల్ సిరీస్ లో ఈ ప్లేస్ ఎంత, 5th ప్లేస్ అంటే E సరిపోయింది. P అంటే ఎంత అని చెప్పుకున్నాము, PMNO 15, P 16 ప్లస్ E అంటే 5, N అంటే 14, 16 + 5 + 14 ఎంత చూడండి 35. మనకి ఈ 3ని ప్లస్ చేస్తే వచ్చింది మనకి ఎంత 35. అప్పుడు పేజ్ ఎంత అవుతుందని అడుగుతున్నారు. P వాల్యూ ఎంత 16 ప్లస్ A అంటే 1, G అంటే 7, E అంటే 5. చూడండి 16 6 1 7 7 14 9 1 అంటే 29. 29 is the right answer. మనకు వచ్చింది 29. అర్థమైంది కదా. 16 ప్లస్ A అంటే 1, G సిరీస్ లో లెటర్ అంటే 7వ లెటర్ G కాబట్టి 7 ప్లస్ E అంటే 5. ఈ టోటల్ చేస్తే ఎంత వచ్చింది 29. 29 is the రైట్ ఆన్సర్. మీరు ఆప్షన్స్ 29 ఉంటే క్లిక్ చేయండి. మీకు ఈ లెటర్స్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి నేను లెటర్ సిరీస్ లో మనకి రాశాను. A to Z ఎలాగా, Z to A ఎలా వస్తాయి, ఆఫ్ చేసి ఎలా వస్తాయి, ఇవన్నీ మీకు ఇచ్చాను. మన ముందు వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ చూస్తే మీకు ఇక్కడ క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ 1 3 4 7 9 దీనికి ఇచ్చిన కోడ్ ఏంటి, 1 అంటే A అని, 3 అంటే Q, 4 అంటే F, 7 అంటే J, 9 అంటే L అలా ఇచ్చారు. DMPN కేమో D అంటే 2, M అంటే 5, P అంటే 6, N అంటే 8. ఇలా ఇచ్చిన తర్వాత 396824 మిమ్మల్ని లెటర్స్ రూపంలో రాయమంటున్నారు. ఇది చాలా ఈజీ. మనకి 3 అంటే ఏముంది ఇక్కడ Q, ఇక్కడ సెకండ్ లో 3 ఉంది కాబట్టి ఇక్కడ సెకండ్ Q. నెక్స్ట్ 9 అంటే L, 6 అంటే ఇక్కడ 6 ఉంది, ఇక్కడ దాని ప్లేస్ లో P ఉంది. నెక్స్ట్ 8 అంటే చివరినే N, 2 అంటే ఇక్కడ ఏముంది స్టార్టింగ్ ఇక్కడ D కి మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది 2, 4 కి F అంటే ఆన్సర్ మనకి QLP NDF ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే జస్ట్ వాళ్ళు ఇచ్చిన ఏ లెటర్ కి ఏ నెంబర్ చూసుకుని సేమ్ మళ్ళీ అవే లెటర్స్ ఇక్కడ నెంబర్స్ ఇస్తే సేమ్ లెటర్స్ ఇక్కడ డీకోడ్ చేశారు అంతే. నెక్స్ట్ LATE లేట్ అంటే 38 అంటున్నారు. మేక్ అయితే ఎంత అవుతుందని అడిగారు. లేట్ అంటే L అంటే ఎంత, K అంటే 11, L అంటే 12, A అంటే 1, T అంటే 20, E అంటే 5 అంటే 2 3 5 8 అంటే వీళ్ళు టోటల్ చేశారు. ఈ లెటర్స్ కున్న నంబర్స్ మనం వాళ్ళు టోటల్ చేశారు. అప్పుడు మేక్ ఎంత అవుతుంది, మేక్ ఎంత 13, M అంటే 13, A అంటే 1, K అంటే ఎంత 11, E అంటే 5, E అంటే 5, IJK 11. ఇదంతా అవుతుంది 3 4 5 10. నెక్స్ట్ 2 3 4 మనకి ఆన్సర్ ఎంత అవుతుంది అప్పుడు 40 is the రైట్ ఆన్సర్. చూడండి LATE లేట్ ఏమో 38 వచ్చింది. నెక్స్ట్ 3 4 5 10 2 3 30 is the రైట్ ఆన్సర్. చూడండి 13 4 1 ప్లస్ 11 ప్లస్ 5 అంటే M 13 కాబట్టి A 1 K 11 E 5 ఈ టోటల్ చేస్తే వచ్చేది మనకి 30. నెక్స్ట్ లోడ్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ లోడ్స్ L ఏమో 4 కింద, O 6, D 3, E 2, S 1 కింద చేశారు. అప్పుడు డస్ ఏమవుతుందని అడుగుతున్నారు. ఇక D అంటే ఎంత 3, నెక్స్ట్ O అంటే 6, E అంటే 2, S అంటే 1. 3 6 2 1 is the రైట్ ఆన్సర్. మనకి D ప్లేస్ లో ఇక్కడ మనకి ఏం ఇచ్చారు 3 ఇచ్చారు. నెక్స్ట్ O అంటే 6, E అంటే 2, S అంటే 1. therefore ఆన్సర్ ఏమవుతుంది మనకి 3 6 2 1. నెక్స్ట్ హోటల్ అంటే మనకి
300 రిప్రజెంట్ చేశారు. బోర్న్ ఎలా మనకి రిప్రజెంట్ చేస్తారో చూడమంటున్నారు. హోటల్ అంటే హెచ్ అంటే ఎంత? హెచ్ 8, ఓ అంటే 15, టీ 20, ఈ 5, ఎల్ 12, 12. సో 8 + 15 + 20 + 5 + 12 ఎంత వస్తుందంటే మనకి 60 వస్తుంది. 5, 10, 60. మనకి ఈ టోటల్ చేస్తే ఎంత వచ్చింది? 60 వచ్చింది. కానీ వాళ్ళు ఎంత అని చెప్పారు? 300 అని చెప్పారు. అంటే 60 ఎంతతో మల్టిప్లై చేశారు వాళ్ళు? 5 తో మల్టిప్లై చేస్తే వచ్చిన వాల్యూ 300. అంటే మనం ఇప్పుడు వచ్చిన ప్లస్ చేసి ఇంటూ ఈ 2 లెటర్స్ ఉన్నాయి, 5 లెటర్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు 5 తో మల్టిప్లై చేశారు. మనం ఏం చేయాలి? ఇప్పుడు బోత్ కి బి వాల్యూ, ఓ వాల్యూ, ఆర్ వాల్యూ, ఈ వాల్యూ ప్లస్ చేసి దానికి ఎన్ని లెటర్స్ ఉన్నాయి? ఇక్కడ 4 లెటర్స్ ఉన్నాయి. ఇంటూ 4 చేస్తే మనకి రైట్ ఆన్సర్ వస్తుంది. బి అంటే 2, ఓ అంటే 15, ఆర్ అంటే 18, ఈ అంటే 5. ఇది క్యాల్కులేట్ చేస్తే ఎంతో చూడండి. మనకి 40 వస్తుంది. 40 ఇంటూ ఎన్ని లెటర్స్ ఉన్నాయి మనకి ఇక్కడ? 4. అంటే 40 ఇంటూ 4 160. మనకి ఆన్సర్ ఏమవుతున్నప్పుడు 160 ఇస్ ద రైట్ ఆన్సర్. 20 + 2 40, 40 ఇంటూ 4 160. మనకి ఇచ్చిన లెటర్స్ ని ప్లస్ చేయగా వచ్చినవి ఎన్ని లెటర్స్ అయితే అన్ని లెటర్స్ ఇంటూ చేస్తే వచ్చింది మనకి 300. ఇక్కడ 4 కాబట్టి ఇక్కడ 4 ఇంటూ కలిపితే వచ్చింది 40 కాబట్టి 160 వేసుకున్నాము. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి. ప్రిమోనిషన్ కి ఇక్కడ ఇచ్చింది, వాళ్ళు ఈ నెంబర్స్ ఇచ్చారు. ఇప్పుడు మానిటర్ కి ఏ విధంగా చేస్తారని అడిగారు. ఇప్పుడు ఎం కి అంటే ఎం 4th one కాబట్టి 4th one ఏంటి? 3. నెక్స్ట్ ఓకి 0, ఎన్, లేకపోతే ఇక్కడ ఇలా చేద్దాం. 6, 8, 5, 3, 0, 4, 9, 2, 9, 0, 4. ఇప్పుడు మానిటర్ కి ఏ విధంగా అవుతుందో చూద్దాం. ఇలా వేసుకుంటే ఈజీగా అర్థమైపోద్ది. సో మానిటర్ కి ఎం అంటే 3, ఓ అంటే 0, ఎన్ అంటే 4, ఐ అంటే 9, టీ అంటే 2, ఓ అంటే 0, ఆర్ అంటే ఎంత? 8. సో మనకి ఆన్సర్ 3430492008. మనకి ఆ విధంగా మీరు పక్కన వేసుకుంటే ఇబ్బంది అవుతాయి, కానీ కంపల్సరీ మీరు కింద వేసేసుకోండి. ఈ విధంగా వేసుకుంటే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి, 1 కి నెక్స్ట్ ఎగ్జాంపుల్ 1/789 కి ఈ విధంగా ఇచ్చారు. 2436 కి ఏఎల్ యూఆర్ ఇచ్చారు. అప్పుడు 24539 కి ఏ విధంగా వస్తుంది? 2 అంటే ఏ, 4 కి ఎల్, 5 కి జి, నెక్స్ట్ 3 కి యు, 9 కి ఇచ్చారు టి. సో ఆన్సర్ ఏంటి? మనకి ఏఎల్ జియుటి అనేది ఆన్సర్ అవుతుంది. ఆల్రెడీ మనకి ఇందులో ఈజీ ఏంటంటే అందులోనే ఉంటాయి, ఇచ్చిన క్వశ్చన్ లోనే ఆన్సర్స్ ఉంటాయి. అవి మనం తీసుకుని వేరువేరుగా మనం రాసుకుంటున్నాం అంటే, అంతకు మించి ఇక్కడ కష్టపడింది అయితే ఏమీ లేదు. నెక్స్ట్ లోడ్ అంటే ఏం చెప్పుకున్నాము? ఎల్ 12, ఓ 15, ఏ 1, డి 4 ఇచ్చారు. అంటే సేమ్ బి అంటే 2, ఏ అంటే 1, కే అంటే 11, ఈ అంటే 5. సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది? 2111 ఇస్ ద రైట్ ఆన్సర్ మనకి వస్తుంది. ఈ విధంగా మీరు చేస్తే ఈజీగా వచ్చేస్తాయి మనకి 2111 అంతే రైట్ ఆన్సర్. ఈ విధంగా ఫస్ట్ ఏమో లెటర్స్ ఇచ్చారు, తర్వాత ఏమో ఇంటూ చేసుకున్నాము, తర్వాత ఏమో కలిపి 10 పేజీలా మనం కలిపి చెప్పుకున్నాము. నెక్స్ట్ సింపుల్ గా మనకి వచ్చిన లెటర్స్ లోనే ఏమేమి ఉన్నాయో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసాం. సో మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను నెంబర్ కోడింగ్ అనేది.
దీని మీద కూడా మనకి చాలా బిట్స్ వస్తుంటాయి. మీరు ప్రాక్టీస్ చేయండి, ఈజీగా మీకు వస్తుంది. ఓకే, ఈ క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటూ ఈ క్లాస్ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.